హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. టెస్లా నుంచి కారు కొనుగోలు చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కు ఇప్పటికే మాటిచ్చారు. ఈ క్రమంలోనే నేడు కారును కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ చెప్పగా మస్క్ టెస్లా షోరూమ్ ని వైట్ హౌస్ కు తీసుకువచ్చారు. లేటెస్ట్ మోడల్ కు చెందిన 5 కార్లను తీసుకురాగా ట్రంప్ అందులో నుంచి ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని $80,000 కొనుగోలు చేశారు. అయితే ఇందుకు మస్క్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పినా ట్రంప్ తీసుకోకుండా పూర్తి డబ్బులు చెల్లించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టెస్లా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోర్ శాఖ నిర్ణయాల వల్ల అమెరికా వ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన టెస్లా కారును ఎవరు కొనుగోలు చేయవద్దునని పూర్తిగా బహిష్కరించాలంటూ అమెరికన్లు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ కు మద్దతుగా నిలిచారు. టెస్లాకు చెందిన కారును తానే కొంటానని ఇటీవలే మస్క్ కు మాటిచ్చారు. అయితే తాజాగా దాన్ని నెరవేర్చబోతున్నట్లు చెప్పగా మస్క్ స్పందించారు. మీరు షోరూమ్ కి రావలసిన అవసరం లేదని వివరించి మరి ట్రంప్ కోసం షోరూమ్ నే వైట్ హౌస్ కు తీసుకువెళ్లారు. ముఖ్యంగా 5 అత్యాధునిక మోడల్ కార్లను తీసుకువెళ్లారు. వీటి ఫీచర్ల గురించి ఎలన్ మస్కే నేరుగా ట్రంప్ కు వివరించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. ఆపై ఆ కారు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. మస్క్ కూడా పక్క సీట్ లో కూర్చోగా ట్రంప్ ఇది చాలా బాగుందని చెప్పారు. దాన్నే కొనుగోలు చేస్తానని వివరించారు. అది విన్న మస్క్ ఇది చాలా వేగంగా వెళ్లే కార్ అని, ఓసారి సీక్రెట్ సర్వీస్ కు హార్ట్ అటాక్ ఇద్దామా అంటూ జోక్ చేశారు. అయితే వాహనం నడిపేందుకు ట్రంప్ నకు అనుమతి లేకపోవడంతో ఆయన టెస్ట్ డ్రైవ్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ట్రంపే ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.